మనం 2025లో బతుకుతూ ఉన్నాం. ఇప్పుడు వరల్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దూసుకుపోతుంటే, మనకు ఇంకా రిజర్వేషన్లు ఎందుకు అని చాలామంది క్వెషన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు గవర్నమెంట్స్ మాత్రం రిజర్వేషన్లను పెంచుకుంటూనే పోతున్నాయి. మోదీ గవర్నమెంట్ రీసెంట్గా ఉమెన్ రిజర్వేషన్లను ఇస్తే, తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసింది. మరి పీపుల్లో కొంతమంది రిజర్వేషన్ని వద్దని అంటూ ఉన్నారు. అటు గవర్నమెంట్స్ మాత్రం పెంచుకుంటూ పోతున్నాయి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఏది రాంగ్ ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, రిజర్వేషన్లను వద్దనుకునే వాళ్ళు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వరల్డ్ మొత్తం అడ్వాన్స్డ్ స్టేజ్కు వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నడిపించే స్టేజ్కు వచ్చేసాం. ఇప్పుడు అన్ని దేశాలు మూన్ను ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాయి. 2050 కల్లా మార్స్ పైకి వెళ్ళడానికి మనం సిద్ధం అవుతున్నామని సైంటిస్టులు కూడా చెబుతూ ఉన్నారు. మరోవైపు భూమిపైనే సూర్యుడిని క్రియేట్ చేయడానికి జర్మన్ సైంటిస్టులు ట్రై చేస్తూ ఉన్నారు. ఇక ఇండియా డెవలప్మెంట్ విషయానికి వస్తే, మన దేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2027 నాటికి మనం జర్మనీని మించిపోతాం. దీంతో అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ ప్లేస్లో ఉంటుంది. అన్ని రంగాల్లో ఆత్మనిర్భరత సాధిస్తోంది భారత్. మేక్ ఇన్ ఇండియాతో ప్రొడక్షన్ను పెంచితే ఆత్మనిర్భరతతో మనమే టెక్నాలజీని కనిపెట్టేందుకు ట్రై చేస్తున్నాం. ఇంకా అందరూ చదువుకున్న వారే ఉన్నారు. ఇప్పటి జనరేషన్లో మినిమం డిగ్రీ వరకు అయితే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ జాబ్ చేసేసుకుంటున్నారు, ఎదుగుతూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఓన్ బిజినెస్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఊరిలో పాడి పరిశ్రమ నుంచి చిన్న చిన్న స్టార్టప్లు స్టార్ట్ చేయడం వరకు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఇండియా ఉంది. అలాంటి ఇండియాలో మనకు ఇంకా రిజర్వేషన్లు అవసరమా అని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్లను ఇస్తే టాలెంటెడ్ పర్సన్స్కు అన్యాయం జరుగుతుందని కొంతమంది చెబుతూ ఉన్నారు. 100 వచ్చిన వారికి జాబ్ రాకుండా 80 వచ్చిన వారికి జాబ్ వస్తోందని, ఇలాగైతే ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుందని అంటూ ఉన్నారు. ఇది ఒక వరకు నిజమే. ఏదైనా కంట్రీ డెవలప్ కావాలంటే దానికి రిజర్వేషన్లు అడ్డుపడతాయి. టాలెంటెడ్ బేస్డ్ సెక్టార్లో ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఇది అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, కానీ ఇండస్ట్రియల్ విషయంలో మాత్రం హ్యూజ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఇప్పటికీ తమ దేశంలో వర్క్ చేసేందుకు అమెరికా ఇండియన్స్ను తీసుకెళ్తుంది. అక్కడ సెటిల్ అయిన వారిలో ఇండియన్స్ టాలెంటెడ్ పీపుల్ కాబట్టి వారి సొంతం దేశం వాళ్ళు కాకపోయినా తమ దేశానికి ఆహ్వానిస్తుంది. అదే అక్కడ రిజర్వేషన్ అని రిస్ట్రిక్షన్ పెడితే అమెరికా లాస్ అవదా? టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్స్ను కోల్పోదా అని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక రిజర్వేషన్లను కావాలని అనుకునే వారు ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా డిస్క్రిమినేషన్ ఉండేది. కొన్ని క్యాస్ట్లను పీపుల్ చాలా దూరంగా పెట్టేవారు. ఆ డిస్క్రిమినేషన్ను స్వయంగా చూసిన అంబేద్కర్ వీరిని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించాలంటే అప్పటి టైంకి రిజర్వేషన్లే కరెక్ట్ అని అనుకున్నారు. సో ఒక 10 years వరకు రిజర్వేషన్లు అమలు చేద్దాం, ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్స్ వీటిని తీసేయాలని చెప్పి రిజర్వేషన్ సిస్టమ్ను స్టార్ట్ చేశారు. అయితే అప్పట్లో కొన్ని క్యాస్ట్లపై డిస్క్రిమినేషన్ ఉన్న మాట నిజమే. అందుకు రిజర్వేషన్లు తీసుకురావడం కూడా అప్పటి ఆలోచన ప్రకారం కరెక్టే. అయితే వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి మన గవర్నమెంట్స్. అందుకు వీరు చెబుతున్న మెయిన్ రీజన్ ఇప్పుడు చూద్దాం. మన ఇండియా ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్కు రీచ్ అయినా కొంత డిస్క్రిమినేషన్ ఉంది. అంతేకాకుండా బీసీ లాంటి వెనుకబడిన క్యాస్ట్లు కూడా ఉన్నాయి. ఉమెన్ రిజర్వేషన్, ఇలా వీళ్ళంతా డెవలప్ కావాలంటే రిజర్వేషన్లను కంటిన్యూ చేయాల్సిందే అని గవర్నమెంట్స్ చెబుతూ ఉన్నాయి. అటు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కూడా ఇప్పుడున్న రిజర్వేషన్ క్యాప్ను 50% నుంచి 75%కు పెంచాలని చెబుతూ ఉన్నారు. అంటే స్టేట్స్లో ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా 50%ను ఎక్సీడ్ చేయకూడదు. దీనివల్లే ఇంకా రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటున్నప్పటికీ అది కొన్ని స్టేట్స్లో కుదరటం లేదు. ఇప్పుడు దాన్ని కూడా ఎత్తేయాలని 75% వరకు రిజర్వేషన్లను ఇవ్వాలని చెబుతూ ఉన్నారు. ఇటు తెలంగాణలో కూడా బీసీలు 42% ఉన్నారు కాబట్టి వారికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పేసింది. ఈ రిజర్వేషన్ల వల్ల వెనుకబడిన వాళ్ళు అభివృద్ధి చెందుతారని గవర్నమెంట్స్ చెబుతూ ఉన్నాయి. వెనుకబడిన తరగతులు, దళితులు అభివృద్ధి పథంలోకి రావడానికి ఇవి యూస్ఫుల్గా ఉంటాయని చెబుతూ ఉన్నారు. ఇక ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లోకి కూడా వచ్చేస్తోంది. కొన్ని స్టేట్స్లో తమ రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్కర్స్కు, లోకల్ స్టేట్ పీపుల్కు 75% రిజర్వేషన్ ఉండాలని చట్టాలు చేస్తూ ఉన్నాయి. కర్ణాటక, హర్యానాలో ఈ వాదన ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి వీళ్ళు చెబుతున్న రీజన్ ఏమిటంటే, ఆ కంపెనీలు తమ రాష్ట్రంలో రావడానికి తాము ఫ్రీ ల్యాండ్, కొన్ని ట్యాక్సెస్ను ఎగ్జంప్షన్గా ఇస్తాం కాబట్టి లోకల్ పీపుల్కి ఎక్కువగా జాబ్స్ ఇవ్వాలని చెబుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం చూస్తే, ఆ కంపెనీలు స్టేట్స్కు రావడం వల్ల గవర్నమెంట్స్కు ట్యాక్సెస్ వస్తాయి కాబట్టి వాటికి ఫ్రీలాన్స్ ఇస్తూ ఉన్నారు. అంతే తప్ప లోకల్ పీపుల్ రిజర్వేషన్ కోసం ఇవ్వడం లేదు. ఒకవేళ అలా లోకల్ పీపుల్కు రిజర్వ్ చేస్తూ పోతే ఇక ఐటీ సెక్టర్ భూమి ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తప్ప
ఇతర స్టేట్స్ వాళ్ళకు ఐటీ జాబ్స్ రావడం కష్టమైపోతుందని చాలామంది చెబుతూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల కంపెనీలకు కూడా ఇంటెలిజెన్స్ హ్యూమన్ రీసోర్స్ దొరకడం కష్టమవుతుందని, దీంతో ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో మరింత వెనుకబడుతుందని చెబుతూ ఉన్నారు. సో మొత్తానికి ఈ స్టోరీని బ్రీఫ్గా అనలైజ్ చేస్తే రిజర్వేషన్స్ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. వీటి వల్లే తాము అభివృద్ధి చెందుతామని ఒకరు అంటుంటే, ఈ రిజర్వేషన్ల వల్ల ఇండియా నష్టపోతోందని మరికొందరు అంటూ ఉన్నారు. మరి ఈ టాపిక్పై మీ అభిప్రాయం ఏంటి? రిజర్వేషన్లు ఉండాలా, తీసేయాలా అన్నది కామెంట్లలో చెప్పండి. ఈ వీడియో అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.